మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వన్యప్రాణులకు మనుషులకు మధ్య సంఘర్షణను వివరించి సాయం అందించే హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించిన పవన్ యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని దండు మల్కాపూర్ వద్ద బస్సు ప్రమాదం. ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కుని ఢీకొన్న బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో బస్సు ముందు భాగం నుచ్చునుచ్చయింది. పలువురికి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7 గంటల నుండి రేపు ఉదయం 3 గంటల వరకు యాదాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత. సంప్రోక్షణ ఆలయ శుద్ధి అనంతరం నిత్య పూజ నిర్వహించి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్న ఆలయ అధికారులు. విజయవాడలో నిరసనకు వెళ్లిన 29 మంది అంగన్వాడీలను పోలీసులు పిడిగిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ వద్ద తోపులాట జరగగా పోలీసులే తిరిగి తమను స్వగృహాలకు తీసుకెళ్లాలని వారు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, RNWS, అటవీ సాగుకు సంబంధించిన జన్ జీవన్ మిషన్, రోడ్ల నిధుల కేటాయింపు, మ్యాజిక్ డ్రైన్లు, డ్రైనేజ్ పూడికతీత, హనుమాన్ ప్రాజెక్ట్ తదితర అంశాలపై చర్చ. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 7 MBBS విద్యార్థులకు చెక్కులు అందించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో 168 మంది విద్యార్థినీలు మృతి చెందారు. వారి అంత్యక్రియలకు వేలాది మంది హాజరై నిరసనలు చేపట్టారు. మహిళలు నల్లని దుస్తులు ధరించి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమిరేట్స్ ప్రత్యేక విమానంలో దుబాయ్ నుంచి 217 మంది ప్రయాణికులు చెన్నై చేరుకున్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయం మూసివేత. భారీగా తగ్గిన తిరుమల రద్దీ. అల్లూరు జిల్లా పాడేరులో హోలీ పండుగను స్థానికులు ఘనంగా జరుపుకున్నారు. రంగులతో ఆటపాటల మధ్య ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది.